ఇది మనం వెస్ట్ ఫేస్, ఇది మోడల్ ప్లాట్ మేడం. ఓకే సార్. ఇది వచ్చేసి మనం ఇంక్లూడింగ్ ఆల్ ఫాల్ సీలింగ్ అయ్యి ఇస్తున్నాము. ఓకే. తర్వాత ఇది మెయిన్ హాల్. సో హాల్ కి డైరెక్ట్ బాల్కనీ ఇచ్చారు కాబట్టి మంచి వెంటిలేషన్ అండ్ రిలాక్స్ ఏరియా కూడా ఉంది. సో అంతకంటే ముందు పూజా రూమ్ ఉన్నట్టుంది కదా సార్ ఇక్కడ. అవునవును. ఈ పూజ రూమ్ కూడా మనం ప్రీమియం గా ఇచ్చాం మేడం. సో ఇది కిచెన్ లో కూడా ఇది మోడర్న్ కిచెన్ మేడం ఇది. సో ఇప్పుడు మనం ఎల్బీ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ ఎంత డిస్టెన్స్ ఉంటుంది మెట్రోకి? మెట్రోకి 10 కిలోమీటర్స్. 10 కిలోమీటర్స్. ప్రతి ఒక్కరి కళ ఒక హౌస్ కు తగ్గట్టుగా ఎక్కడో ఒక చోట ఎవరి లొకేషన్ లో వాళ్ళు సర్చ్ చేస్తూ ఉంటారు. కన్స్ట్రక్షన్ బాగుండాలి, మంచి లొకేషన్ లో ఉండాలి, హైవేకి వాకబుల్ డిస్టెన్స్ లో ఉండాలి, ఇలా దిగగానే అలా ఇంట్లోకి వెళ్ళిపోయే ఫెసిలిటీస్ ఉండాలి, కమర్షియల్ యాక్టివిటీ కూడా బాగానే ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. సో అలాంటి వారి కోసమే ఈ యొక్క ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకుంటే మనకు సాగర్ హైవేలో తుర్కెంజాల్ లొకేషన్ లో హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. సో మనకి ఇక్కడ నుంచి హైవే అనేది ఈజీగా కనిపిస్తూ ఉంటుంది. సో వాకబుల్ డిస్టెన్స్ లో ఈ యొక్క ప్రాజెక్ట్ డైరెక్ట్ మనకు 80 ఫీట్ రోడ్ కి ఉంటుంది. సో 80 ఫీట్ రోడ్ కూడా మనకు తుర్కెంజాల్ నుంచి బ్రాహ్మణపల్లికి వెళ్ళే కనెక్టివిటీ రోడ్డు, అలాగే టువర్స్ వెళ్తే స్ట్రైట్ గా మనకి విజయవాడ హైవే కూడా కనెక్ట్ అవుతుంది. సో అలాంటి ఒక లొకేషన్ లో మనకు ఒక సెమీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వచ్చిందనమాట. ఈ సెమీ గేటెడ్ కమ్యూనిటీలో అన్ని కూడా 3 BHK ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. 1840 SFT లో ఎక్స్క్లూజివ్ 3 BHK ఫ్లాట్స్. ఈ యొక్క ప్రాజెక్ట్ ని ప్రజెంట్ చేస్తున్న వారు విజయన్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారు ప్రజెంట్ చేస్తున్న విజయన్ టవర్స్. సో ఈ యొక్క ప్రాజెక్టు టోటల్ 3000 స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ చేశారు. సో ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు లోపలికి వెళ్ళి తెలుసుకుందామా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. సార్ నమస్తే సార్. ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది. సో మంచి లొకేషన్ లో అంటే రోడ్ ఫేసింగ్ ఇటు సాగర్ హైవే కి కనెక్టివిటీ వాకబుల్ ఉంది అండ్ మెయిన్ 80 ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఉంది అండ్ కన్స్ట్రక్షన్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టుంది కదా సార్? రెడీ టు ఆగిపోయి మేడం. ఓకే. సో ఒకసారి మీ గురించి, కంపెనీ గురించి మా ఆడియన్స్ కి సార్. నమస్తే అండి, నా పేరు వరప్రసాద్, ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్. మా కంపెనీ వచ్చేసి విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి తుర్కెంజాల్. ఓకే. ఇది మినీ గేటెడ్ కమ్యూనిటీ. టోటల్ 40 ఫ్లాట్స్ ఉంటాయి మనకి దీంట్లో, విత్ గార్డెన్, మన వాకింగ్ ట్రాక్, డబల్ కార్ పార్కింగ్ విత్ ఈవీ ఛార్జింగ్. సో ఇది ఫస్ట్ పాయింట్ ఏంటంటే సార్, మనకి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ చేస్తారు? ఇది 3000 స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ చేశారు. ఓకే. సో 3000 స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ పార్కింగ్ ఇది సెల్లార్ ప్లస్ స్టిల్ 2 ప్లస్ 5 టోటల్ 40. ఓకే. ఈవీ కార్ ఛార్జింగ్ పాయింట్ కూడా ఇస్తున్నాం మనం దీంట్లో. ఓకే. ఓకే. సో మనకి ఎన్ని లిఫ్ట్స్ వచ్చాయి? వచ్చేసరికి 2 లిఫ్ట్స్, 2 స్టైర్ కేసులు ఉంటాయి మేడం. ఓకే. ఫ్లోర్ వచ్చేసి 8 ఉంటాయి. ఈస్ట్ వెస్ట్ ఉంటాయి ఫ్లాట్స్. సో ఒక్కొక్క ఫ్లోర్ లో వచ్చేసి మనకి ఈస్ట్ వెస్ట్. ఓకే. టోటల్ 40 ఫ్లాట్స్. టోటల్ 40 ఫ్లాట్స్. ఫ్లోర్ కి వచ్చేసి 8 ఫ్లాట్స్. ఓకే. సో మనకి ఇది అన్ని కూడా మీరు ఒకే సైజ్ లో కట్టడానికి రీజన్స్ సార్, అంటే ఆ డిమాండ్ ఎక్కువ ఉండడం, అంటే ఒక యూనిఫార్మిటీ పీపుల్ వస్తారనే ఉద్దేశంతో మనం ఓన్లీ 3 BHK సేమ్ సైజ్, ఆల్మోస్ట్ సేమ్ సైజు మనం ప్రిఫరెన్స్ ఇచ్చాం. ఓకే. ఓకే. సో మనకి కారిడార్ కావచ్చు, ఎలా? కారిడార్ వచ్చేసి 6.5 feet వస్తుంది మేడం. ఓకే సార్. కారిడార్ కానీ, లిఫ్ట్ కానీ అన్ని మీకు గ్రీనరీ కానీ, గార్డెన్ ఏరియా కానీ, బ్యాడ్మింటన్, షటిల్ కోర్ట్ ఇస్తున్నాము, చిల్డ్రన్ ఏరియా ఇస్తున్నాము. ఓకే. అన్ని ఇస్తున్నాము. ఓకే. కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఏమేమి వాడారు? సివిల్ వర్క్ లో వచ్చేసరికి రెడ్ బ్రిక్ యూజ్ చేసాం మేడం. ఓకే. సిమెంట్ వచ్చేసరికి మనం వచ్చేసి రామ్కో సూపర్ గ్రేడ్ వాడాం. ఓకే. తర్వాత ఇక వైర్స్ వచ్చేసి ఫినలెక్స్ కేబుల్స్. ఓకే. స్విచ్చెస్ హెవెన్స్. ఓకే. మనం బాత్రూమ్స్ వచ్చేసరికి మొత్తం కంప్లీట్ గా వచ్చేసరికి మనం జాక్వార్ ఫిట్టింగ్స్ వాడతాం. ఓకే సార్. ఈ పైప్స్ అవన్నీ వచ్చేసి సుప్రీం కంపెనీ వాడుతున్నాం. సో టైల్స్ అవన్నీ, టైల్స్ వచ్చేసి RAK వాడుతున్నాం, RAK సిరామిక్. ఓకే. ఓకే. అవి కూడా మనం ఫ్లోరింగ్ వచ్చేసి 2.5 టైల్స్ ఇచ్చాము. బాత్రూమ్ లో 2x4 ఇచ్చాము. అవి కూడా అన్ని ప్రీమియం గా ఇచ్చాము. మీకు మోడల్ ప్లాట్ కూడా చూపిస్తాను రండి మేడం. ఓకే. ఈ కారిడార్ కూడా మనకి 6.5 feet వస్తుంది మేడం. ఓకే. ఓకే సార్. మనకు ఫ్లాట్ ఫ్లోర్ కి వచ్చేసరికి ఈస్ట్ వెస్టే ఉంటుంది. టోటల్ 8 ఫ్లాట్స్. ఓకే సార్. ఈ వెస్ట్ ఫేస్ ఫ్లాట్ మేడం. ఓకే సార్. ఈ డోర్ కూడా వచ్చేసి మనకి 8 feet హైట్, విడ్త్ వచ్చేసి 4 feet. ఓకే. చాలా ప్రీమియం ఇచ్చాము. ఓకే. ఇది వచ్చేసి ITP బ్రాండ్ అనమాట. ITP వాళ్ళ మ్యానుఫ్యాక్చరర్లతో మనం చేయించాము. ఇది డోర్ సెట్ లాక్స్ ఇచ్చాం మేడం. మెయిన్ డోర్ కి ఇది తంబు, పిన్ను, తర్వాత కార్డు, మాన్యువల్ లాక్, దాంతో కలిపి మనం ఈ ఫీచర్స్ ఇచ్చాం అనమాట దీనికి డోర్కి. ఇది మనం వెస్ట్ ఫేస్, ఇది మోడల్ ప్లాట్ మేడం. ఓకే సార్. ఇది వచ్చేసి మనం ఇంక్లూడింగ్ ఆల్ ఫాల్ సీలింగ్ అయ్యి ఇస్తున్నాము. ఓకే. తర్వాత ఇది మెయిన్ హాల్,
చాలా స్పేసెస్ వచ్చింది. ఓకే మనం టైల్స్ కూడా వచ్చేసరికి 2.5/5 ఇచ్చాం మేడం. ఓకే ఓకే. సో హాల్ కి డైరెక్ట్ బాల్కనీ, హాల్ కి డైరెక్ట్ బాల్కనీ వచ్చింది. సో హాల్ కి డైరెక్ట్ బాల్కనీ ఇచ్చారు కాబట్టి మంచి వెంటిలేషన్ అండ్ రిలాక్స్ ఏరియా కూడా ఉంది. కంఫర్టబుల్ మేడం. కస్టమర్స్ ఎవరైనా కానీ వస్తే చూస్తే ఫ్లాట్ సార్ వాళ్ళకి నచ్చే విధంగా మేము ప్లాన్ చేసాం. ఇప్పుడు కిచెన్ చూద్దాం. సో అంతకంటే ముందు పూజా రూమ్ ఉన్నట్టుంది కదా సార్ ఇక్కడ. అవునవును. సార్ ఈ పూజ రూమ్ కూడా మనం ప్రీమియం గా ఇచ్చాం మేడం. ఓకే. సో ఇది కిచెన్ లో కూడా ఇది మోడర్న్ కిచెన్ మేడం. ఇది ఓకే. మనం అయితే మామూలుగా ప్లెయిన్ వాల్స్ ఇస్తాం. అవును, అంటే మీది ఇది ఒక మోడల్ ఫ్లాట్ కాబట్టి మనం టోటల్ గా మనం అన్ని చేసి చూపిస్తున్నాం. చేసుకున్నాక ఎలా ఉంటది అనే కబోర్డ్స్ అంటే కొంతమందికి ఐడియా కోసం ఏంటంటే అన్ని రెడీ అయిన తర్వాత ఎంత స్పేస్ ఉంటది అని కొంతమంది చూస్తుంటారు. అవునవును ఎగ్జాక్ట్. మీరు ఇది వాష్ ఏరియా. ఓకే ఓకే. వాష్ ఏరియాలో కూడా మనం గ్యాస్ సిలిండర్ కూడా మనం బయటకే ఇచ్చాం ప్రొవిజన్. ఓహో ఓకే. సో వాషింగ్ మిషన్, సిలిండర్, వాషింగ్ మిషన్, డిష్ వాషర్ ప్రొవిజన్స్, వాషింగ్ మిషన్ ప్రొవిజన్ ఓకే అన్ని బాల్కనీస్ లో ఇచ్చాం. ఎక్కడ కావాలంటే వాళ్ళ ఫీజిబిలిటీ దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. తర్వాత మాస్టర్ బెడ్రూమ్. ఓకే. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ప్రెజెంట్ ఆఫీస్ కింద ఆఫీస్ కింద యూజ్ చేస్తున్నాము. సో ఇది స్పేషియస్ గా మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగుంది సార్. 1860 SFT. వెస్ట్ ఫేస్ వచ్చేసి 1860, అచ్చా ఈస్ట్ 1840. దాని వల్ల స్పేషియస్ గా ఉన్నాయి. అటాచ్డ్ వాష్. అవును, అటాచ్డ్ వాష్. టైల్స్ కూడా 8.5-9 feet దాకా ఇచ్చాము. ఓకే ఓకే. తర్వాత అన్ని జాక్వార్ ఫిట్టింగ్స్ టోటల్. నెక్స్ట్ గెస్ట్ బెడ్రూమ్, కామన్ వాష్రూమ్ కూడా చూద్దాము. ఓకే సార్. సో ఇక్కడ హాల్ కి ఇటువైపు కామన్ వాష్రూమ్. బాత్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ కూడా ప్రొవిజన్ సో మొత్తం ఫ్లాట్ మొత్తం కంపల్సరీ ఫాల్ సీలింగ్ ఇస్తున్నాం. ఓకే. ఇది మనకి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి. అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మీరు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్. ఇది కూడా సైజెస్ వచ్చేసరికి మీకు 15 ఉంటుంది. ఓకే. ఆఫ్టర్ కబోర్డ్ మీకు ఆల్మోస్ట్ 11 feet వచ్చింది. ఓకే. సో అంటే కబోర్డ్స్ రాకముందు స్పేషియస్ కనిపిస్తే ఇప్పటికి మీరు కబోర్డ్స్ పెట్టిన తర్వాత కూడా ఇంత సైజ్ అంటే మంచి సైజెస్ అన్నమాట. ఇది వాష్రూమ్. సో ఇక్కడ డ్రెస్సింగ్ స్పేస్ కూడా ఇచ్చాను. సో మనకు కావాలంటే చేసుకోవచ్చు. సో గెస్ట్ బెడ్రూమ్. అది వచ్చి గెస్ట్ బెడ్రూమ్. ఓకే సార్. గెస్ట్ బెడ్రూమ్ లో కూడా మనకి బాల్కనీ వచ్చింది ఇక్కడ. ఓకే. గెస్ట్ బెడ్రూమ్ కి వచ్చేసి కామన్ టాయిలెట్ యూజ్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో ఇది బాల్కనీ. బాల్కనీ కూడా స్పేషియస్ రోడ్ సైడ్ కదా బాల్కనీ. ఓకే. సో బాల్కనీ చాలా బాగుంది, స్పేషియస్ గా వచ్చింది అండ్ అవుట్ సైడ్ లుక్ మెయిన్ రోడ్ కి. అవునవును, చూసారు కదా మేడం ఫ్లాట్స్ అంతా మీకు టోటల్ ప్రాజెక్ట్ మొత్తం చూపించాను మీకు. చాలా బాగుంది మీ ప్రాజెక్ట్ అండ్ ఫ్లాట్స్ కూడా. అంటే మెయిన్ గా ఈ అంతకు ముందు ఒక చిన్న ఫ్లాట్ అయినా సరిపోయేది అనుకునేవారు, కానీ ఇప్పుడు కంఫర్ట్ మెయిన్ చూస్తున్నారు, స్పేషియస్ గా చూస్తున్నారు. 3 BHK అనేది బాగా డిమాండ్ ఉంది. సో అలాంటి ఒక డిమాండ్ ఉన్న సబ్జెక్ట్ ని ఎక్స్క్లూజివ్ 3 BHK చేయడం, అది కూడా 1840, 1860 SFT లో చేయడం అనేది కన్స్ట్రక్షన్ చాలా మంచి ఆలోచన. అండ్ ఇది మనకు GHMC అండ్ రేరా పర్మిషన్ తోటి ఉందన్నారు కదా సార్. ఒకసారి ఈ యొక్క ప్రాజెక్ట్ కి లొకేషన్ హైలైట్స్, స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ ఒకసారి చెప్తారా? నియర్ బై 1/2 kilometer బిలో ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి మేడం. ఓకే. నియర్ బై ఎయిర్పోర్ట్. ఓకే. ఎగ్జిట్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 1 kilometer ఉంటుంది. ఓకే ఓకే. సో మన ఇన్సైడ్ ORR నియర్ ఎగ్జిట్ నంబర్ 12 బెంగళూరు గేట్. నియర్ బై హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, నియర్ బై కాలేజెస్ కూడా ఉన్నాయి. ఓకే ఓకే. ఇబ్రాహీంపట్నం అటు సైడ్ పోతే మీకు కాలేజెస్, నెంబర్ ఆఫ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. మీరు హైటెక్ సిటీ వెళ్ళాలన్నా కానీ ఇక్కడ నుంచి మీకు ఈజీ అవుతుంది సిటీలో కంటే. ఓకే ఓకే. సో ఇప్పుడు మన ఎల్బీ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ ఎంత డిస్టెన్స్ ఉంటుంది మెట్రోకి? 10 kilometers. 10 kilometers. సో ఈ రోడ్ కు వాకబుల్ డిస్టెన్స్. ఇంకా సిటీలోనే ఇది. అండ్ పొల్యూషన్ కి దూరంగా మనకు కొంచెం ప్రకృతికి దగ్గరగా ఉన్నట్టు ఫీల్ కూడా ఉంది. అవునవును. సో ఎందుకంటే గ్రీనరీ కూడా మనం ప్రతి ఒక్క చోట ఇచ్చాం మేడం. అవునవును సార్. వాకింగ్ ట్రాక్ లో కానీ, తర్వాత సైడ్ ట్రాక్ లో కానీ అన్ని గ్రీనరీకి ఇంపార్టెన్స్ 100%. ఓకే. సో ఫైనల్ గా ప్రైస్ ఎట్లా కోట్ చేస్తున్నారు సార్? పర్ ఎసెప్ట్ ఎంత చెప్తున్నారు? 5800 చెప్తున్నాం మేడం. ఓకే. 5800 అనేది పర్ ఎసెప్ట్. అండ్ Hmm. టోటల్ ఫ్లాట్ కాస్ట్ ఎంత అవుతుంది సార్? టోటల్ కాస్ట్ 1.20 అవుతుంది. ఓకే ఓకే. అండ్ మనకు లోన్ ఫెసిలిటీ ఏ బ్యాంక్? ఎనీ బ్యాంక్ మేడం. ఓకే. ఎనీ బ్యాంక్, నేషనలైజ్డ్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, LIC, ఎనీ బ్యాంక్ అప్రూవల్. ఓకే. సో మనం ఎంత పర్సెంటేజ్ డౌన్ పేమెంట్ కట్టి లోన్ కి వెళ్ళొచ్చు? 5% మేడం. 5% 5% at the time of agreement. ఓకే. Depends upon the customer choice
ఓకే, సో వాళ్ళ ప్రొఫైల్ మీద ప్రొఫైల్ ఎంత వరకు లోన్ వెళ్తుంది అనేది లోన్ బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వాలి. ఓకే, సో టోటల్ కాస్ట్ లో మనకి వాళ్ళ ప్రొఫైల్ మీద వచ్చే ప్రొఫైల్ మీద లోన్ కాకుండా మిగతా బ్యాలెన్స్. సో ఇప్పుడు మీరు ఏదో ఒక ఫిగర్ చెప్పారు మనకి 1 CR 2 lakhs అని, అది ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ సార్? ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్. సో ఇంకా ఎక్స్ట్రా చార్జెస్ ఏం కాదు? ఎక్స్ట్రా చార్జెస్ ఏం లేవు. మనం వచ్చేసి మినీ ఫంక్షన్ హాల్ ఇస్తున్నాం, అది 100 to 150 పీపుల్ వస్తుంది. ఓకే, డబుల్ కార్ పార్కింగ్ ఇస్తున్నాము విత్ ఈవీ ఛార్జింగ్. ఓకే, తర్వాత వాకింగ్ ట్రాక్ ఉంటుంది, చిల్డ్రన్ ప్లే ఏరియా ఉన్నది, ఓకే, తర్వాత బ్యాడ్మింటన్ షటిల్ కోర్టు ఉన్నది. ఓకే, సో కావాల్సిన మినిమం ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి. అండ్ ఫుల్లీ గేటెడ్ కాకుండా ఫుల్లీ గేటెడ్ ఫెసిలిటీస్ అన్ని మీరు సెమీ గేటెడ్ లో ఇచ్చారు. సో చాలా బాగుంది సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ మంచి ఇన్ఫర్మేషన్ మా వ్యూయర్స్ కి. ఫైనల్ గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీరు ఇప్పుడు దాకా వీడియోలో చూపించింది దానికంటే మీరు సైట్ విజిట్ చేస్తే మేము ఏం చెప్పామో మీకు బాల్కనీస్ కానీ ఏమైనా కానీ మీకు క్లియర్ పిక్చర్ కనబడుతుంది. మేము చెప్పేదానికి మీరు చూసేదానికి తేడా మీరే చెప్తారు. సో ఏమైతే మీరు చెప్పారో, ఏదైతే ప్రామిస్ చేశారో యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయా లేవా అనేది మీరు చూస్తే గానీ మీకు అర్థమవుతుంది. కాబట్టి వన్స్ విజిట్ చేయండి అని సార్ చెప్తున్నారు. సో ఇదండి ఈరోజు మన వీడియో. తుర్కెంజాల్ లొకేషన్ లో బ్రాహ్మణపల్లికి వెళ్ళే 80 feet రోడ్ ఫేసింగ్ లో ఒక మంచి సెమీ గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్స్ అనేది 3 BHK తీసుకురావడం జరిగింది. GHMCA అండ్ RERA సర్టిఫైడ్ కలిగింది. సో ఈ యొక్క ప్రాజెక్ట్ చూడాలంటే స్క్రీన్ పైన కంపెనీ వారి నెంబర్ కి కాల్ చేసి విజిట్ ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.